భీముడికి మాట ఇచ్చినట్టుగానే హనుమంతుడు అర్జునుడి రథంపై కూర్చుని ప్రతిరోజు కురుక్షేత్ర యుద్ధంలో జరిగే దారుణాలన్నింటినీ గమనించేవాడు. 17వ రోజు విజృంభించిన కర్ణుడి బాణాల వర్షం దాటికి శ్రీకృష్ణుడి కవచం ఊడిపోవడంతో కర్ణుడి వేసిన కొన్ని బాణాలు శ్రీకృష్ణుడి శరీరానికి గుచ్చుకున్నాయి. రథంపై నుండి ఇదంతా చూస్తున్న హనుమంతుడు సహించలేక ఒక్కసారిగా పైకి లేచి ప్రపంచం అంతరించిపోతుందా అన్నట్టుగా గట్టిగా గర్జించాడు. ఆ గర్జన దాటికి యుద్ధాన్ని ఆపేసి కర్ణార్జున యుద్ధాన్ని చూస్తున్న ఇరు సైన్యాలు చెల్లాచెదురైపోయాయి. కోపంగా తన వైపే చూస్తున్న హనుమంతుడిని చూసి కర్ణుడు మోకాలపై నిలబడి హనుమంతుడికి నమస్కరించాడు. వెంటనే శ్రీకృష్ణుడు పైకి లేచి హనుమంతుడి భుజంపై చెయ్యి వేసి, హనుమా, ఇది త్రేతాయుగం కాదు కాబట్టి నీ కోపానికి ఇది సమయం కాదు. నువ్వు ఇంకొన్ని క్షణాలు ఇలాగే కర్ణుడిని చూస్తే నీ చూపుకే కర్ణుడు చనిపోతాడు. కాబట్టి వెళ్లి కూర్చో అని చెప్పడంతో హనుమంతుడు అడిగిన చిన్నపిల్లాడిలా శ్రీకృష్ణుడి వైపు చూస్తూ మారు మాట్లాడకుండా వెళ్లి రథంపై కూర్చున్నాడు. హనుమంతుడి భక్తులు ఇక్కడ కామెంట్ చేసి జై శ్రీకృష్ణ అని గట్టిగా చెప్పండి.